హలో ఫ్రెండ్స్, నమస్తే. డిప్యూటీ సీఎం సార్, మీరు అసెంబ్లీలో నిద్రపోయిన విషయం గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది సార్. అది మీ సినిమాలోనే. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తాను, మీకేమన్నా గుర్తొస్తుందేమో ఆ పాట. పొద్దేరాని లోకం నీది, నిద్రేలేని మైకం నీది, తాపం ఏలాలి పాడాలి జాబిలి, అయినా ఏదోలా వింటుంది నీమది. మిత్రమా మిత్రమా మేలుకో స్వప్నమా, మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా. ఈ పాట గుర్తొచ్చింది సార్. చాలామంది మీరు నిద్రపోయిన విషయం ఎలా చెప్పుకుంటున్నారంటే, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కష్టపడి ఎగ్జామ్స్ రాసి అయిపోయిన తర్వాత అలసిపోయి నిద్రపోయినట్టు డిప్యూటీ సీఎం గారు నిద్రపోతున్నారు అని. వాడైతే ఎగ్జామ్స్ రాసి అలసిపోయి నిద్రపోతున్నాడు సార్. మీరు ఇచ్చిన హామీల్ని మర్చిపోయి నిద్రపోతున్నారు సార్. ఇంకొందరైతే రాజధాని ఎలా నిర్మించాలా అని నిద్రపోతూ ఆలోచిస్తున్నారేమో. నిద్రలో కలలో అమరావతిని నిర్మిస్తున్నారేమో డిప్యూటీ సీఎం గారు అని ఒక విషయం గురించి. మరొక విషయం ఏంటంటే, 33,000 మంది అపహరణకు గురైన మహిళలు ఎక్కడున్నారా ఆ మహిళలు అని కలలో చూస్తున్నారేమో డిప్యూటీ సీఎం గారు అని ట్రోల్ చేస్తున్నారు సార్. కాస్త ఆ ట్రోలింగ్స్ని గమనించుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం సార్.